ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానితో కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. ఇక భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై చర్చలు నిర్వహించనున్నారు. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై దృష్టి సారించనున్నారు. ఇక జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రాంలో భారత్ను చేర్చుకునే ప్రతిపాదనపై చర్చలు జరపనున్నారు. मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं और आप सभी हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं. ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానితో కాసేపట్లో సమావేశం కానున్నారు. భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై చర్చలు నిర్వహించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై దృష్టి సారించనున్నారు. జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రాంలో భారత్ను చేర్చుకునే ప్రతిపాదనపై చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకటానితో కాసేపట్లో సమావేశం కానున్నారు. భారత్ జపాన్ మధ్య 2014 స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై చర్చలు నిర్వహించనున్నారు. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడమే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాద నిరోధక సహకారంపై దృష్టి సారించనున్నారు. జపాన్ గ్లోబల్ కంబాట్ ఏవియేషన్ ప్రోగ్రాంలో భారత్ను చేర్చుకునే ప్రతిపాదనపై కూడా చర్చలు జరపనున్నారు.